బాగా తీసాడు కదరా సినిమా. క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం కూడా నెక్స్ట్ ఇలాంటి సినిమానే తీయాలరా. తీయడం ఎందుకు, దీన్నే డౌన్లోడ్ చేసి రిలీజ్ చేద్దాం. ఏ నచ్చలేదా? సగం సినిమా తర్వాత ఇంటర్వ్యూలు వస్తుందని ముందే కనిపెట్టా. విలన్ లాస్ట్లో వస్తాడని ఫస్టే అర్థమైంది. హీరోకి ఒక్కటంటే ఒక్కడేలా కూడా లేదురా. హీరో మూగోడ్రా సినిమాలా. అరే నువ్వు తీసిందే 3 షార్ట్ ఫిలిమ్స్, 3 ఫ్లాపే. హిట్ అయిన సినిమా కొంకలు పెడుతున్నావేమ్రా? నా సినిమాలకు ఏమైందిరా? ద రైటర్ అనే సినిమా తీసినావు, ఒక్కలకంటే ఒక్కలకన్నా అర్థమైందారా అది? జనాలకంత లో ఐక్యూ ఉంటే నేనేం చేస్తా? మరి వింద విహారీ ఏమైంది? నువ్వు ఇచ్చిందే 20,000 బడ్జెట్, ఆ బడ్జెట్లో సినిమా అలానే వస్తుంది. 7 అనే ఓ కళాఖండం తీసినావు, యూట్యూబ్లో 2,000 వ్యూస్ కూడా రాలే. క్వాలిటీ సినిమాలు చూసే జనాలు తక్కువ అయిపోయారు సమాజంలో. అంతేగాని నీకు సినిమాలు తీయడం రాదని ఒప్పుకోవు. సరే కానీ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఏం చేద్దామంటావు? షార్ట్ ఫిలిం కాదు కానీ ఈసారి పెద్ద సినిమా తీద్దాం, ₹1 కోటి బడ్జెట్లో. అన్ని డబ్బులు ఎక్కడిరా? ఊర్లో ఇల్లు పొలం తాకట్టు పెడదాం. ఇంకా ఎన్ని రోజులు చేస్తాం షార్ట్ ఫిలిమ్స్? సూపర్ డిసిషన్ రా. నేను కూడా మొన్న కొరియన్ సినిమా చూసా, సూపర్ ఉంది. దాన్నే కొంచెం మార్చి రాస్తా, ఎవ్వరూ గుర్తుపట్టకున్నా. ఒక చిన్న హీరో డేట్స్ అడుగు, పోయి కథ అయిపోస్తా. అది చెప్పురా. నేను వేరే డైరెక్టర్తో సినిమా తీద్దాం అనుకుంటున్నారా? వాట్ ద ఫక్? అరే నీకేదో గన్ పేలిన సౌండ్ వచ్చిందా? వినపడిందిరా. ఇప్పుడు నా గుండెలో కాల్చావు కదా, అదేరా. వేరే డైరెక్టర్తో సినిమా చేస్తానుగా, ఎవడ్రా వాడు? నిజంగానే గన్ పేలిన సౌండ్ వచ్చింది, వెళ్ళి చూద్దాంపా. బ్యాగ్ కింద పెట్టి పారిపోతే కనీసం నీ ప్రాణాలైనా దక్కుతాయి. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే బ్యాగ్ గురించి మర్చిపోయి వెళ్ళిపో. 1 నుంచి 5 వరకు లెక్క పెడతా, తర్వాత నీ ఇష్టం. 1, వీళ్ళేదో సినిమా షూటింగ్ చేస్తున్నట్టున్నారా? 2, 3, మరి లేకపోతే ఏంట్రా? 4, ఇలాంటి డైలాగ్ లేవడం రియల్ లైఫ్లో కొడతారా? 5. జస్ట్ ఆ బ్యాగ్లో ఏముందో చూసొద్దాం దారా. ఎవరన్నా వస్తే మనం ఇరుక్కుంటాం. నాకెందుకో వాళ్ళు చచ్చారన్న గ్యారంటీ కూడా ఆ బ్యాగ్ తీసుకుని వద్దాం దారా. పదరా ఇక్కడి నుంచి పారిపోదాం. రే, ఇలా ఫోన్లు పర్సులు కూడా తీసుకుందామా? తీసుకోరా, అప్పుడు కానీ పోలీసులు మనల్ని ట్రాక్ చేయరు. చూడ్డానికి ఎర్రిపప్పలా కనిపిస్తావు కానీ నీకు బ్రెయిన్ ఉంది రే. ఇదంతా చూసినాక నాకు ఎక్సలెంట్ ఐడియా వచ్చిందిరా మన నెక్స్ట్ సినిమాకి. తొందరగా కూర్చోరా, జల్దీ ఇడికి వెళ్ళిపోదాం. రేయ్, క్యాష్ ఎంత ఉన్నాయో లెక్క పెడదామా? ఇక్కడనే కూర్చొని లెక్క పెట్టుకుంటుండు, ఇంతలా పోలీసులు వస్తారు, వాళ్ళకి లెక్క చెప్పిరారా. సో ఇప్పుడు మన దగ్గర ₹1 కోటి ఉన్నాయన్నమాట. ఏం చేద్దాం? ఏం చేద్దామేంద్రా? ఐఫోన్ కొనుక్కొని గోవా ట్రిప్ వేద్దామా? అంటే ఐఫోను గోవా తర్వాత వెంటనే సినిమా చేద్దామని ఈ జోక్ చేశా. అదే నైట్ చెప్పా కదా కొరియన్ సినిమా, అదే చేద్దామా? నేను రాత్రి చెప్పా కదరా కొత్త డైరెక్టర్తో సినిమా తీద్దామని. సీరియస్గా అంటున్నావారా? అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా. నా స్టోరీ నచ్చలేదా, నా స్క్రీన్ ప్లే నచ్చలేదా, నా డైరెక్షన్ నచ్చలేదా? చెప్పరా, చెప్పు. అన్నీ ఏమన్నావు? నీకు షార్ట్ ఫిల్మ్స్ తప్ప వేరే ఎక్స్పీరియన్స్ లేదు, ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేయలేదు. ₹1 కోటి రిస్క్ ఎందుకు చెప్పు? ఈ సినిమా దగ్గరుండి చూడు, నెక్స్ట్ సినిమా నువ్వు చేయదు. సరే మరి ఎవరు డైరెక్టర్? నువ్వు ఒక పని చేయి, డియర్ డ్రీమర్స్ యూట్యూబ్ ఛానల్లో ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ విత్ గుడ్ స్టోరీ కావాలని పోస్ట్ పెట్టు. సరే కానీ కనీసం ఐఫోన్లోనే ఉందనరా. ఎలాగో సినిమా పీకినా కానీ కనీసం ఐఫోన్లోనే మిగులుతాయి. సరే కానీ నడు.
పొద్దుగల దాని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావురా? రిపేర్ చేస్తున్నా, వైఫై రావట్లే పొద్దున్న నుంచి. వైఫై రాకుంటే ఇంటర్నెట్ వానికి కాల్ చేయాలి. సరే కానీ ఇందులో ఎర్రవైరు పచ్చవైరు ఎక్కడ ఉంటాయిరా? వీనికి ఏం తెలియదు, నేనే చేస్తా. సరే కానీ డైరెక్టర్ కావాలని యాడ్ ఇచ్చాం కదా, ఎవరైనా కాల్ చేశారా? 2 కాల్ చేశారా? మరి ఏమైంది? ఒకడు 100 కోట్ల బడ్జెట్ ఉంటే కానీ సినిమా చేయడంట, వాడి కథ 100 కోట్లు కోరుకుంటుందంట. ఇంకొకడు కథ చెప్పడానికి ఈరోజు 10 గంటలకు వస్తా అన్నాడు. సరే కానీ నేను రెడీ అయ్యి వస్తా. హలో, ఓకే అండి. డైరెక్టర్ వచ్చాడంటారా? నువ్వు వెళ్ళి తీసుకురా, నేను ఆఫీస్లో వెయిట్ చేస్తా. అవసరం లేదు, నువ్వే వెళ్ళి తీసుకురా, నేనే ఆఫీస్ రూమ్లో కూర్చుంటా. కొంచెం ప్రొఫెషనల్గా బిహేవ్ చేయరా ఎవరైనా వచ్చినప్పుడు, లేదంటే మనం ప్రొడ్యూసర్ అంటే ఎవరు నమ్మడు. సరే, నువ్వు వెళ్ళి ప్రొఫెషనల్గా తీసుకురా, నేను వెళ్ళి ఆఫీస్ రూమ్లో వచ్చినట్టు చూడు. హాయ్ అండి. రండి కూర్చోండి. నా పేరు కృష్ణ, నేనే ప్రొడ్యూసర్ని. ఇతను ఐఎమ్ అర్జున్, నేను ప్రొడ్యూసర్నే, క్రియేటివ్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిలిం. ఇంతకుముందు 3 షార్ట్ ఫిల్మ్ చేశాను, నెక్స్ట్ పెద్ద సినిమా చేయబోతున్నా. ఇంతకీ మీరు? నా పేరు వాల్మీకి, నేను ఇంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. స్టోరీ ఏంటండి? ఇదొక క్రైమ్ కామెడీ డిటెక్టివ్ థ్రిల్లర్. సినిమా పేరు మిస్టర్ డిటెక్టివ్. నా దగ్గర కూడా సేమ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. రే కృష్ణ, నీకు మొన్న చెప్పా కదా, గుర్తుందా? మీరు కథ చెప్పండి. ఓపెన్ చేస్తే హాయ్ అంకుల్, నాకేమైనా పార్సల్ వచ్చిందా? ఎవర్రా నీకు అంకుల్? అది కాదన్నా, నాకేమైనా పార్సల్ వచ్చిందని అడుగుతున్నా. ఎవరికేం తెలుసురా, అక్కడ ఉంటే చూసుకొని తెంగై. ఎవర్రా వీడు? నేను ఈ అబ్బాయి ఇది వచ్చి 20 రోజులు అయింది కదరా, ఇవ్వకుండా ఏం చేస్తున్నావురా? అవులో పాడుకో, ఏం మాట్లాడుతున్నావురా? मैं पैसा देता मैं आता. బాస్కి ఏమైందిరా అంత టెన్షన్గా ఉన్నాడు? ఏమైందిరా నీకు ఇంకా తెలియదా? నేను నిన్న రాలే కదరా, చెప్పు ఏమైంది? ఆ మనోజ్ గారు ఉన్నాడు కదా, ఆ హిందీ వాడి దగ్గర సరుకు తీసుకొని డబ్బులు తీసుకురామని పంపిస్తే వాడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సరుకు ఇవ్వకుండా పారిపోయాడు. వాళ్ళ బాస్ ఫోన్ చేసి మనోజ్ ఎక్కుతున్నాడు, అందుకే బాస్ తెగ టెన్షన్ పడుతున్నాడు. రేపు आता माल రేపు आता. అరే ఈడేదో హిందీ వాడు, హిందీలో మాట్లాడుతుండు, మాట్లాడు. హలో, అచ్చా అచ్చా ఠీక్ హై. ఏమంటుండ్రా? ఓ బోలా పైసా నే దియే తో. తెలుగు ఏం లేదు బాస్, 2 రోజుల్లో వాటి సరుకు డబ్బులు ఇవ్వకుంటే మిమ్మల్ని చంపేస్తా అన్నాడు, అంతే. రేయ్, మనోళ్ళందరికీ చెప్పు, ఆ మనోజ్ గాడు ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కోమని. వాడు ఎట్లయినా నన్ను సావ కొడతాడు. వానికన్నా ముందే మిమ్మల్ని సావ దెంగుతా ఏమనుకుంటుర్రో. రేయ్ అందరూ వినండి, ఆ మనోజ్ గారు ఎక్కడున్నాడో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి కనుక్కోండి. లేదంటే మీరు ఎక్కడున్నా అక్కడికి వచ్చి ముందు మీ చుట్టాలింటికి వెళ్తా, వాళ్ళని చంపుతా, ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ అందరినీ చంపుతా. రేయ్, నేను చెప్పింది చెప్పురా, ఎక్స్ట్రాలు చేయకు. ఆ తర్వాత మీ ముందుకొచ్చి నిలబడతా. మీకు తెలుసు, నన్ను చూసిన తర్వాత మీరు ఏది చూడలేరు. తీయండి రా ఫోన్లో, చేయండి అందరికీ. అవునా?
ఆన్ని పిలువురు ఒకసారి. ఏ భరత్, వాడు పిలుస్తుండు పో. ఏమ్రా దిక్కులు చూస్తున్నావు అక్కడ? నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది సార్, 200 ఇస్తే రీఛార్జ్ చేసుకుంటా. ఎంత కావాలరా? 190 సార్. రీఛార్జ్ చేసి 10 రూపాయలు తెచ్చి మళ్ళా. సరే సార్. हेलो अंकुल। ఎవర్రా నీకు? हेलो ब्रो। హాయ్. రే మనోజ్ గడేంట్రా ఇక్కడికి వచ్చాడు? పైసలేడరా? पैसे और माल मेरे पास है। आप सब 6 महीने का सैलरी और बोनस दे दिए तो माल और पैसे वापस देंगे, वरना नहीं देंगे। ఏమంటున్నాడు? ఏ బోల్ రేకి తెలుగులో చెప్పు. సరుకు పైసలు వాడి దగ్గరే ఉన్నాయంట. అందరికీ 6 నెలల జీతం బోనస్ ఇస్తే ఇస్తాడంట, లేదంటే లేదంట. सब लोग सुनो, सैलरी और बोनस मिलने तक इधर कोई भी काम नहीं करेगा। चलो मेरे साथ। హ్మ్. ఏం కావాలరా నీకు? బాస్ బోల్ రేకి క్యా చాహియే? सैलरी और बोनस। అర్థమైంది, నాకు స్టోరీ మొత్తం అర్థమైంది. ఇప్పుడు హీరో కేసు పని మీద డిటెక్టివ్లా వచ్చి విలన్పై రివెంజ్ తీర్చుకుంటాడు, అంతే కదా? కాదు సార్, మీరు అనుకున్నట్టు ఈ కథ అస్సలు ఉండదు. ఇది అర్థం కావాలంటే చివరి వరకు వెయిట్ చేయాలి. ముందు మీరు చెప్పండి సార్, హీరో ఎంట్రీ ఎప్పుడు? అక్కడికే వస్తున్నా. హలో అమ్మా. హలో, ఏం చేస్తున్నావురా? ఏం లేదు కానీ డబ్బులు ఏమన్నా అడ్జస్ట్ అయ్యాయా? ఇంకా లేదు, తెలిసిన వాళ్ళందరినీ అడిగాం. నాన్న ఆపరేషన్ ఎప్పుడు అన్నారు మరి? ఇంకో వారం రోజుల్లో. సర్లే, నేను ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తా. సరే ఉండండి, నేను మళ్ళీ కాల్ చేస్తా. రే నేను షాప్కి వెళ్తున్నా, నీకేమైనా కావాలా? నా సిగరెట్లు ఎన్ని ఉన్నాయో చూడరా. ఏం లేవు. అక్కడ 200 ఉంటే తీసుకోరా. ఓకే. ఎదిగారా? వీడేదో తెలివి కలవడానికి జాబ్ వదిలేసి మరీ వీడితో డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టినా. వీడి కేసు సాల్వ్ చేసుడు కంటే డిటెక్టివ్ సిరీస్లు చూసుడు, సిగరెట్లు తాగడే సరిపోతుంది. ఏమైందిరా ఇప్పుడు?
రేయ్, మనం రెంట్ కట్టి 2 నెలలు అయింది. అసలే మనకు వచ్చే కేసులు అంతంత మాత్రం. అవి కూడా చక్కగా చేయవు నువ్వు. నా కేసులకి ఏమైందిరా, అన్నీ సాల్వ్ చేసినా కదా. మొన్న చోటుగాడు వచ్చి సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇస్తే ఏం చేసినావురా? అంతా వెతికి 5,000 పెట్టి కొత్త సైకిల్ కొనిచ్చినావు. అరే వాడు పొద్దున్నాక స్కూల్ పోకుండా సైకిల్తో ఆడుతున్నాను చెప్పి వాళ్ళ అమ్మాయి పాతిని బొసమ్మలోనికి వేసిందంటరా. ఆ విషయం వానికి ఎట్లా చెప్పను? మొన్న ఒక ఆవిడ వాళ్ళ ఆయనతో వచ్చి నెక్లెస్ పోయిందని కంప్లైంట్ ఇస్తే ఏం చేసినావురా? మీరే మీ పక్కింటి ఆయనకి తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చారని చెప్పావు. దాంతో ఆవిడ నీ దవడ పాలగొట్టి పోయింది. నిజం నిప్పు లాంటిదిరా, అందుకే ఆవిడకి కాలింది. అయినా వాళ్ళ ఆయన ముందు చెప్పకుండా ఉండాల్సింది. హలో, దిస్ ఈజ్ కర్ణా డిటెక్టివ్ ఏజెన్సీ. ఓకే. రేయ్, మనకు కేసు వచ్చింది, చాలా పెద్దదిలా ఉంది. దందం చేసేద్దాం రా. ఇంతకు నా పెన్ క్యాప్ ఎక్కడ పెట్టినా కనబట్టలేదురా. దీనైనా సరిగ్గా హ్యాండిల్ చేస్తావా లేక? చేస్తలే కానీ నా పెన్ క్యాప్ ఎక్కడ పెట్టినా చూసినావారా? పెన్ క్యాప్ ఎక్కడ పెట్టినావో గుర్తుండదు, నీ పర్స్ ఎక్కడ పెట్టినావో గుర్తుండదు, మొబైల్ పక్కన పెట్టుకొని మొబైల్ ఎక్కడ నన్నే అడుగుతావు. డైలీ లైఫ్లో ఇంత చిన్న విషయాలే గుర్తుపెట్టుకోలేను నువ్వు. ఇంత పెద్ద కేసు సాల్వ్ చేస్తావరా? డీటెయిల్స్ సరే, నువ్వు ఇప్పుడు పెట్టిన టీ మనకు రెగ్యులర్గా వచ్చే పాలతో పెట్టలేదు అంటే ఈరోజు పాలవాడు రాలేదు. నూనె పాలవాడి బండి హార్న్ వినబడింది అంటే వాడు వచ్చాడు కానీ మనకు పాలు పోయలేదు అంటే మనం బిల్లు కట్టలేదు. నాట్ సో ఇంప్రెస్. ఓకే, నువ్వు ఈరోజు సిగరెట్ బాక్స్ తీసుకొచ్చావు కానీ కొనలేదు. నాకెలా తెలుసు? బికాస్ దెర్ ఈజ్ నో సీల్ ఆన్ దాట్. మరి ఎక్కడివి? రోజు నా బాక్స్లో ఒక సిగరెట్ తీసి సేవ్ చేసి ఫుల్ బాక్స్ అయ్యాక నా దగ్గర 170 తీసుకొని ఇచ్చావు. ఐమ్ ఐ రైట్? అఫ్ కోర్స్ ఐమ్ రైట్. ఐ గెస్ యు ఆర్ హ్యావింగ్ సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎట్ హోమ్. అండ్ చాలా రోజుల నుంచి ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నావు సీక్రెట్గా. ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా చెప్పట్లేదు. బట్ వెరీ సూన్ ఐ విల్ ఫైండ్ అవుట్. ఎలా ఉంది నా డీటెయిల్ అబ్జర్వేషన్? సరే కానీ రెడీ అవ్వు, వాళ్ళని కలవాలి. అరే వద్దురా, ఆ కోటు, ఆ హ్యాటు, ఆ షూసు అచ్చం సర్కస్లో పనిచేసే వాళ్ళ ఉన్నావు. అవి వేసుకుంటే నేనైతే నీతో రాను. చెప్పిన కదరా ఈ కోట్ వేసుకుంటే జనాలు సీరియస్గా డిటెక్టివ్ అనుకుంటారని. ఇందాక నుంచి ఆ వెయిటర్ మనల్ని చూస్తున్నాడు. వాడు చూడు నేను చూసి నవ్వుతా ఉన్నాడు. వాళ్ళు నిన్ను చూసి నవ్వునట్టున్నారు కానీ మన కస్టమర్స్ అదే క్లయింట్స్ ఎక్కడ? వాళ్ళకే కాల్ చేస్తున్నా, అది వస్తున్నారు. హాయ్, ఐమ్ కర్ణా ద డిటెక్టివ్. మీరు? ఐమ్ కళ్యాణి, నైస్ టు మీట్ యూ. గార్జియస్. వాట్? యువర్ నేమ్? ఓ థ్యాంక్స్. నా ఫ్రెండ్ వస్తుంది. తన నా ఫ్రెండ్ రుక్మిణి. హాయ్, ఐమ్ కర్ణా ద డిటెక్టివ్. హలో, నైస్ టు మీట్ యూ. మీ కేసు ఏంటో చెప్పండి. యాక్చువల్లీ 1 minute, ఏమైనా ఆర్డర్ చేస్తారా? నో థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు చెప్పండి. యాక్చువల్లీ మై డాడ్ ఈజ్ ఏ ఒక్క నిమిషం. నీది మీ నాన్నది బయోగ్రఫీ చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఎగ్జాక్ట్గా ఏం కావాలో అది చెప్పు, ఓకేనా? ఓకే. చూడండి, మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత తొందరగా కేసు సాల్వ్ చేస్తాం. చూడండి, మేము కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలం. దాంతో మీరు కేసు సాల్వ్ చేయగలిగితే వీ కెన్ హ్యావ్ ఎ డీల్, లేదా విల్ ఫైండ్ అనదర్ వన్. నో హీ విల్ డూ ఇట్. ఓకే. యాక్చువల్లీ మా ఇంట్లో పనిచేసేవాడు డబ్బు నగలు దొంగతనం చేశాడు. అవి ఎంత అడుగుతున్నా వాడు ఎక్కడ దాచాడో చెప్పట్లేదు.
అంతే అండి, అవి మీరే వాడెక్కడ దాచాడో కనిపెట్టాలి. ఓ ఓకే. వాడు ఎక్కడ ఉన్నాడు దొంగతనం చేసినవాడు? అది వాడు స్టేషన్లో ఉన్నాడు. వాడు ఎంత అడిగినా నిజం చెప్పడం లేదు. డబ్బులు కొంచెం అర్జెంటుగా కావాలి, అందుకే మిమ్మల్ని కలిసాము. వాడి ఫ్రెండ్స్, ఫ్యామిలీ? యాక్చువల్లీ వాడికి ఫ్యామిలీ ఎవరూ లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ పోలీసులు ఇంట్రాగేట్ చేశారు. నో యూస్. ఓకే, కెన్ ఐ చెక్ యువర్ హౌస్? నో సార్, ఇది ఎవరికి తెలియకుండా జరగాలి, అందుకనే. ఓకే, పోలీస్ స్టేషన్లో ఉన్నవాడితోనే మాట్లాడొచ్చా? నో సార్, దట్స్ నాట్ పాసిబుల్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? యువర్ నెంబర్. అదే, ఇంకేదైనా డౌట్స్ వస్తే కాల్ చేయడానికి. ఓకే. కళ్యాణ్ గారు, మీ నెంబర్ కూడా. నాదెందుకు? ఇన్ కేస్ తన ఫోన్ కలవకపోతే. మీ ఫీ ఎంతో చెప్పండి. ఒక్క నిమిషం. ఎంత అడుగుదాం అనుకుంటున్నావు? 10,000. 10 కాదు కానీ 20 అడుగు. మరీ 20,000 ఎక్కువేమో. ఈ డీల్ కూడా పెద్దదిలానే ఉంది, ఏం కాదు, అడుగు. ఓకే. ఎంత ఇద్దాం అనుకుంటున్నావు? ఒక 20 lakhs వరకు. అంత అవసరం లేదు, ఒక 10 ఇవ్వు చాలు. ఓకే. ఓకే అండి, 20 ఫిక్స్. 20 కొంచెం ఎక్కువ అండి, మేము 10 వరకు ఇవ్వగలం. 20,000కి ₹1 తక్కువైనా కుదరదండి. ఓకే. ఓకేనా? నువ్వే తీసావు నా మనీ, మర్యాదగా ఇచ్చేయి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. రే మనకెందుకురా? వేర్ ఇస్ యువర్ మేనేజర్? मेरे को कुछ भी मालूम नहीं सर. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇతను మీ డబ్బులు తీయలేదు. ఆహా, నేను రాగానే టేబుల్ మీద పర్స్ పెట్టాను. సర్వ్ చేయడానికి ఇతను తప్ప వేరే వాళ్ళు ఎవరు రాలేదు. నా డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ఐ విల్ టెల్ యూ. కెన్ ఐ చెక్ యువర్ వాలెట్? యాక్చువల్లీ మీ వ్యాలెట్లో ఎంత ఉంటుండే పైసలు మొత్తం? 6,000 చేంజ్, ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. మీ డబ్బులు ఎక్కడికి పోలేదు సార్, ఎందుకంటే మీ డబ్బులే తీసుకురాలేదు. వాట్? మీరు యాక్చువల్లీ 500 తీసుకొచ్చారు. మీ గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చూసి తను 500కి మించి ఆర్డర్ చేయదనుకున్నారు, బట్ తను 5,000 ఫుడ్ ఆర్డర్ చేసింది. గర్ల్స్ రైట్? మీరు ఆకలిగా ఉన్న కేవలం వాటర్ బాటిల్ మాత్రం ఆర్డర్ చేశారు. బిల్ 5,000 అయింది. డబ్బులు లేవంటే గర్ల్ ఫ్రెండ్ ముందు పరువు పోతుంది, అందుకే డబ్బులు పోయాయని చెప్పి ఈ వెయిట్ అని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. దిస్ బుల్షిట్. ఐఎమ్ గోయింగ్ టు కాల్ పోలీస్. హే రోమియో, జస్ట్ రిలాక్స్. మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి డబ్బులు కొట్టించుకొని బిల్ కట్టు అండ్ సే సారీ టు దిస్ వెయిటర్. सर पैसे नीचे गिरा हुआ. ఎనీవేస్, ఇప్పుడు ఎవ్రీబడి హ్యాపీ రైట్? హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ నైస్ డే గైస్. వెల్, మీ పనివాడు రూమ్ చూడొచ్చా? షూర్. ఓకే, లెట్స్ గో. ఓకే. ఇదేనా అండి? ఇదే. కీ ఉందా? One minute. Everything is clear. పదండి. రే, ఇందాకేం చూసినారు అక్కడ? ఓ అదా, జనరల్గా విలన్ తన రూమ్లో ట్రాప్ ఏర్పాటు చేసినప్పుడు డోర్ కోసం అంత తాడు ఉంటుంది, అది చూసుకోకుండా మనం లోపలికి వెళ్తే బ్లాస్ట్ అవుతుంది, అట్లేమన్నా ఉన్నాయని చెక్ చేసిన. మేము ఆల్రెడీ మొత్తం చెక్ చేసాము, అలాంటివేం లేవండి. అందరం మళ్ళొకసారి వెతికి చూద్దాం, ఏమైనా క్లూస్ దొరకొచ్చేమో. ఓకే.
రేయ్ లే పడుకున్నావా? ఐమ్ జస్ట్ చెకింగ్ దిస్ బెడ్ రా. వుడెన్ టేబుల్, పరుపు లేదు అంటే పక్కా వాడికి బ్యాక్ పెయిన్ ఉండి ఉంటుంది. సో మెడిసిన్ కోసం ఈ చుట్టుపక్కల మెడికల్ షాపుల్లో మెడిసిన్ తీసుకొని ఉండి ఉంటాడు. ఒక్కసారి బ్రో నీ సోది. ఓకే ఫైన్. రాత్రంతా షెర్లాక్ సిరీస్ చూస్తూ నిద్రపోలేదు. సో పడుకోగానే నిద్ర పట్టింది. ఓకే, ఎవరికైనా ఏమైనా క్లూస్ దొరికాయా? నథింగ్. ముందే చెప్పా కదా ఆల్రెడీ చెక్ చేసామని. ఎంత తెలివి తక్కువ వాడైనా ఏదో ఒక తప్పు చేస్తాడు. సారీ, తెలివైన వాడు. ఒకసారి ఆ డస్ట్బిన్ చెక్ చేయరా. దీనిపైన ఏదో రాసి పైన పేపర్ చించేశారు. అందుకే అచ్చులు ఇంకా కనబడుతున్నాయి. దీనిపైన పేరు, అడ్రస్ రాసింది పిన్ కోడ్తో సహా, కానీ క్లియర్గా లేదు. నాకు తెలిసి డబ్బు, నగలు ఈ అడ్రస్కి కొరియర్ చేసి ఉంటారు. ఓకే, నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకటి పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. వానికి ఒకసారి ఫోన్ చేద్దాం. అరే ఓ చిన్న పని, నేను పేరు చెప్తా, ఆ పేరుతో లాస్ట్ 2 డేస్లో ఎవరైనా కొరియర్ చేశారా? చేస్తే ఎక్కడికి? ఆ అడ్రస్ కావాలరా. రేయ్, నేను ఇక్కడ చేసేది ఆఫీస్ బాయ్ జాబ్ రా. అవన్నీ నాకెలా తెలుస్తాయి? సరే ఉండు. షిట్, నో యూస్. వాడి నెంబర్ ఉందా? ఉందండి. ఓకే, గూగుల్లో తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒకసారి ట్రై చేస్తా. అరే నీకు నెంబర్ చెప్తా, దాంతో అటాచ్ అయిన ఈమెయిల్ అడ్రస్, క్రోమ్ హిస్టరీ, గూగుల్ మ్యాప్ హిస్టరీ కావాలరా. రే, నేను గూగుల్ ఆఫీస్కి వాచ్మెన్ రా, సియూ అని కాదు. సరే ఉండు. షిట్, అన్ని దారులు మూసుకుపోతున్నాయి. మీ దగ్గర వాడి ఫోన్ ఉందా? మరి అప్పటి నుంచి చెప్పరేంటండి పాస్వర్డ్? ఓకే, ఐ హ్యావ్ వన్ ఐడియా. ఏం చేస్తున్నారు? వాడి ఫింగర్ ప్రింట్తో ఫోన్ ఓపెన్ చేస్తున్నా. అది దానికి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ లేదండి. నాకు తెలిసిన ఒక హ్యాకర్ ఉన్నాడు, 100 దగ్గర ఓపెన్ చేపిస్తా. ఓకే అండి, రేపు కలుద్దాం. ఓకే, లెట్స్ గో. ఎరా నీకు పోయాలా? వద్దురా, ఎవడో హ్యాకర్ తెలుసు అన్నావు. ఎవడాడు? నాకు మన గల్లీలో ఫోన్లకు పౌచులు వేసే సీన్ గడ తప్ప ఎవడు తెలియదురా. అనుకున్నా. నా అంచనా కరెక్ట్ అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు నా గురించి మాట్లాడుకుంటూ ఉండుంటారు. హీఈస్ బ్రిలియంట్, హ్యాండ్సమ్, పక్కా కేసు సాల్వ్ చేస్తాడని. 0 0 0 0 0. ఛా, ఇంకా 2 ఛాన్స్లే మిగిలి ఉన్నాయి అన్లాక్ చేయడానికి. ఇది ఎంతవరకు కరెక్టో తెలియట్లేదు, కానీ నాకు ఆ ఇద్దరు అమ్మాయిలు నచ్చారా. ఇద్దరిట్లో ఎవరిని లవ్ చేయాలో అర్థం కావట్లేదు. డేట్ ఆఫ్ బర్త్ 12/6/90. ఇది ట్రై చేద్దాం. 12/06/90. షిట్, ఇది కూడా రావట్లే. ఇంకొక ఛాన్స్ మాత్రమే ఉందిరా. నేను ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని చూస్ చేసుకుంటే ఇంకొకరు ఫీల్ అవుతారేమోరా. ఏమంటావు? 6 డిజిట్ పాస్వర్డ్ అంటే 1,51,200 పాసిబిలిటీస్ ఉన్నాయి. గెస్ చేయడం నో ఛాన్స్. రే, వాడి ఫోన్ నెంబర్ లాస్ట్ 6 డిజిట్స్ ట్రై చేద్దామా? ఇరువురి బామల కౌగిలిలో సామి నేనైతే పడుకుంటుండ్రా, నువ్వే చూసుకో. నలిగితివా ఇరుకున పడి నీవు నలిగితివా. అసలు డిటెక్టివ్ సాల్వ్ చేస్తాడంటావా కేసు? ఏమో, నాకైతే అసలు వాడి మీద నమ్మకమే లేదు. మరి ఏం చేద్దాం? రేపటి వరకు చూద్దాం, వాడేమైనా కనిపెడతాడేమో. లేకపోతే ఇంకొకరిని చూద్దాం.
అసలు నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేద్దామన్న ఆలోచన వల్లే ఇదంతా వచ్చింది. డాడ్, వాట్ ద ఫక్ హ్యాపెండ్ హియర్? షిట్, వీడే కదా దొంగతనం చేసింది. వీడినెందుకు చంపారు? వీడే వచ్చి వాళ్ళతోని హిందీలో ఏదో ఏదో చెప్తా ఉన్నాడు. శాలరీ అంటున్నాడు, బోనస్ అంటున్నాడు. వీన్ సైడ్ చూస్తే వీడు కూడా సంపేయమని సైగ చేసిండు. బాస్, అది చంపేయమని కాదు, వాడు నోరు మూయించమని. మరి సంపుడు అంటే ఏం చెప్తావురా? కిడ్నాప్కి ఏం చెప్తావు? తప్పు నాదేరా. మరి నేను కూడా అదేగా చెప్పేది. నేనన్నది అది కాదురా, నిన్ను నా పక్కన పెట్టుకొని తప్పు చేసినా అని. ఓ, స్టాప్ ఇట్ బోత్ ఆఫ్ యూ. అసలు వాడు డబ్బులు ఎక్కడ పెట్టాడో అడిగారా? నేను అదే అడుగుదాం అనుకున్నా, కానీ బాసే కొంచెం తొందరపడ్డాడు. అయినా నర్సింగ్ గారికి కాల్ చేసి వాడు సరికియకుంటే 2 రోజుల్లో బాస్ని చంపేస్తాను. డాడ్, వాట్ వర్ యూ థింకింగ్? డోంట్ వరీ మేడం, వాడు దాన్ని పాతాళలోకంలో దాచిపెట్టినా, నర్మాంశ భక్షులను కాపలా పెట్టినా, నా ప్రాణాన్ని పనంగా పెట్టి తీసుకొచ్చే బాధ్యత నాది. అవసరం లేదు, వాడి సంగతి నేను చూసుకుంటా. ఫస్ట్ వాడి బాడీని ఇక్కడ నుంచి తీసేయండి. వాడి ఫోన్ ఉందా? డాడీ, దీని సంగతి నేను చూసుకుంటా. కానీ నేను ఎప్పటి నుంచో ఓన్ కంపెనీ స్టార్ట్ చేయడానికి అడుగుతున్న ₹1,00,00,000 మాత్రం నాకు ఇవ్వాలి, ఓకేనా? ముందా పంజుడు, తర్వాత చూద్దాం. ఆహా, ఓకే. కళ్యాణి, మనకు అర్జెంట్గా ఒక ప్రైవేట్ డిటెక్టివ్ కావాలి. అది నేను చూసుకుంటా, కానీ నువ్వు కంపెనీ స్టార్ట్ చేస్తే నన్ను పార్ట్నర్ని చేసుకుంటా అన్నావు, అది పక్కా కదా? ముందు ఈ పని చూడు. సో హీరోయిన్ ఆ విలన్ కూతురు అన్నమాట. ఈ ట్విస్ట్నే ముందే ఎక్స్పెక్ట్ చేశా. నాకు ఆల్రెడీ క్లైమాక్స్ కూడా అర్థమైంది. ఏం అర్థమైందిరా? అది లాస్ట్లో చెప్తా. నేను ముందే చెప్పాను కదా సార్, ఈ కథ మీకు అర్థం కావాలంటే చివరి దాకా ఆగాల్సిందే. మీరు కథ కంటిన్యూ చేయండి సార్. $1,51,200 పాసిబిలిటీస్, లేదా వాడి ఫోన్ నెంబర్ 6 digits పాస్వర్డ్. ఏం చేద్దాం? వాట్ షుడ్ ఐ పిక్? 1 2 3 4 5 6. I'm genius. హలో, గుడ్ మార్నింగ్ అండి. లేచారా? కాఫీలు టిఫిన్లు అయ్యాయా? మీ ఫ్రెండ్ ఏం చేస్తుందండి? విషయం చెప్పండి. ఒక లొకేషన్ దొరికింది, వెళ్ళి చెక్ చేద్దాం. 1 గంటలో బయలుదేరదాం. ఏమంటున్నాడు డిటెక్టివ్? ఏదో లొకేషన్ దొరికిందంట, రమ్మని అంటున్నాడు. ఎక్కడంట? ఏమో, అవేం చెప్పలేదు. లొకేషన్ దొరికిందా? ఎక్కడ? సస్పెన్స్, గెట్ రెడీ. ఎవడరానో చెప్పిన ట్రాన్స్పోర్టర్, అసలు వాడేందుకు? మేబీ ఇది క్లైమాక్స్ అయి ఉండొచ్చు. ఎందుకైనా మంచిదని సేఫ్టీకి. అండ్ ఈజ్ వెరీ ప్రొఫెషనల్, ఫాస్ట్, and he is always on time.
వీడేనా ప్రొఫెషనల్? వాడు చూడు తాగున్నాడు. No sir, it's just Red Bull. ఏది ఇటీ చూద్దాం. No, it's empty. ఓకే ట్రాన్స్పోర్టర్, ఆర్ యూ రెడీ ఫర్ ద మిషన్? Yes, I'm always ready. ఏం చేయాలో గుర్తుంది కదా? Yes, kill everyone. నో జస్ట్ డ్రైవ్ చేయి, వెళ్ళి కూర్చో. అరే ఆర్య, నువ్వు కూడా వెళ్ళి ముందు కూర్చోరా. నేను ముందు కూర్చుంటే వాడికి రూట్ ఎవరు చెప్తారా? నేను ఆల్రెడీ వాడికి లొకేషన్ సెండ్ చేశా, కానీ ముందెళ్ళి కూర్చో, మన క్లయింట్స్ కూడా వస్తున్నారు. హలో అండి, ఈ బోత్ ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఎక్కడికి వెళ్తున్నాం? అది వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. లేడీస్ ఫస్ట్. అంటే కాసేపులో కేసు సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి? నథింగ్. రేపు మీరు ఫ్రీనా? అంటే సెలబ్రేట్ చేసుకుందాం. చూద్దాం, ఫస్ట్ అయితే కేస్ పని సాల్వ్ చేయండి. ఓకే, మరి రేపు సినిమాకి టికెట్ బుక్ చేస్తున్నా. మీరు కూడా సినిమాకి వస్తారా? అంటే మీ ఇద్దరం వెళ్తున్నాం. సారీ, ఐమ్ బిజీ. Transporter, you know what to do, right? Of course, kill every motherfucker. Just sit and wait for me. ఆ నలుగురు వెళ్ళింది బాస్ డెన్ దగ్గరికి. ఓ, దట్స్ ఇంట్రెస్టింగ్. క్లైమాక్స్ ఇక్కడే అన్నమాట. వైఫై రిపేర్ చేయడానికి వచ్చాడు అనుకుంటా. నేను వెళ్ళేదేంటో చూస్తా. అయినా క్లైమాక్స్ ఆల్రెడీ నేను గెస్ చేసింది. మీరు కంటిన్యూ చేయండి సార్. బాస్, ఆ నర్సింగ్ గారు 2 రోజుల్లో చంపేస్తాడని డెన్ని కింది ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి మార్చావు. వాడు కనుక్కోలేడంటావా? వాడు వచ్చినప్పుడు చూద్దాం లేరా. హలో అంకుల్. ఎవర్రా నీకు అంకుల్? Hello everybody. My name is Karna. I'm a private detective. I'm here to take something that does not belong to you. I mean, నా క్లయింట్కి సంబంధించిన పార్సిల్ ఇక్కడ ఒకటి ఉంది, దాన్ని తీసుకొని వెళ్ళిపోతాం. డిటెక్టివా? ప్రూవ్ ఇట్. ఎలా ప్రూవ్ చేయాలి? ఓకే, యు ఆర్ ద బాస్ రైట్? నో, యాక్చువల్లీ హీఈస్ వర్కింగ్ యాజ్ మై బాస్. అఫ్ కోర్స్ ఐ న్యూ దట్. తను మీ బాస్, మీరు మీ బాస్ దగ్గర రైట్ హ్యాండ్ ఆర్ అసిస్టెంట్ ఆర్ సంథింగ్. మిగిలిన వాళ్ళంతా ఎంప్లాయీస్. మీరంతా స్మాల్ టైమ్ రౌడీస్. నో, ఒకప్పుడు బిజినెస్ బాగానే నడిచింది, కానీ ఇప్పుడు నష్టాల్లో ఉన్నారు. నాకు తెలిసి ఈ మధ్య మీలో ఒకడే మీకు దెబ్బేశాడు. ఆమె రైట్? కొంతవరకు. కంటిన్యూ. ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్ హియర్ అక్కడ కూర్చొని ఉన్నాడు. హీ ఈజ్ యువర్ గార్డియన్, లాయల్ అండ్ బ్రేవ్. అది కరెక్ట్. ఇక మిగిలింది మీ ఎంప్లాయీస్. ఇతను మీ దగ్గర చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. హీ ఈజ్ మ్యారీడ్. ఆర్థిక ఇబ్బందులు మొహంలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. అండ్ ఇతను నాకు తెలిసి మీ దగ్గర కొత్తగా చేరాడు. ఇంకా ఫస్ట్ శాలరీ కూడా తీసుకోలేదు. అండ్ దిస్ గాయ్, ఐ కాంట్ గెట్ ఏ రీడ్ ఆన్ హిమ్. వీడి మొహంలో ఏం కనబడట్లేదు. చాలా ప్రూఫ్. చాలు, ఇప్పటికే మస్త్ అయింది డిటెక్టివ్. ఏం కావాలి నీకు? హలో సార్, మీకు ఇందాకనే చెప్పాను కదా, నా క్లయింట్కి సంబంధించిన పార్సల్ ఇక్కడ ఒకటి ఉంది, జస్ట్ దాన్ని తీసుకొని బయలుదేరుతాం. ఆర్య, అక్కడ మల్లికార్జున్ పేరుతో ఒక ప్యాకేజ్ ఉంటుంది, దాన్ని తీసుకురా. ఇదివరా. ఓకే సార్, మేము బయలుదేరుతాం. ఒక్క నిమిషం.
ఇక్కడికి రావడం మీ చేతుల్లో ఉంది. వెళ్ళాలో లేదో నేను చెప్తా. పార్సల్ నా పేరు మీద ఉంది అంటే ఇది నాది. ఎవ్వరెక్కడికి పోయేది లేదు. రేయ్, అది ఇక్కడ పెట్రా. వెల్ డన్ రా చిట్టి, మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. థ్యాంక్స్ డాడ్. యాక్చువల్లీ ఇదంతా మన డిటెక్టివ్ గారి వల్లే సాధ్యమైంది. డిటెక్టివ్, యూ డోంట్ లుక్ సర్ప్రైజ్డ్. వై? మీ హో, ఐమ్ నాట్ సర్ప్రైజ్డ్ ఎట్ ఆల్. మన ఫస్ట్ మీటింగ్లో ఐ స్మెల్డ్ యువర్ పర్ఫ్యూమ్. ఐ అబ్జర్వ్డ్ యువర్ హీల్స్ అండ్ బ్యాగ్. అవి చాలా ఎక్స్పెన్సివ్, బట్ యూ డ్రెస్డ్ వెరీ క్యాజువల్లీ. ఆ రెండింటికి పొంతన లేదు. యు ఆర్ ఎ బిగ్ షాట్. నువ్వు నన్ను కలవడానికి వచ్చినప్పుడు యూ వాంటెడ్ టు అపియర్ లైక్ ఎ రెగ్యులర్ గర్ల్. స్టార్టింగ్లో ఫ్లోలో మీరు మీ డాడీ గురించి చెప్పడానికి ట్రై చేశారు, కానీ మీ ఫ్రెండ్ చెప్పనయ్యలేదు. యాక్చువల్లీ మై డాడ్ ఈజ్ ఏ... నాకు అప్పుడే డౌట్ వచ్చింది మీరు ఏదో పెద్ద సీక్రెట్ దాస్తున్నారని. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వాచ్మెన్ మీకు నిలబడి గుడ్ మార్నింగ్ చెప్పిన విధానాన్ని బట్టి నాకు కన్ఫర్మ్ అయింది ఈ ప్లేస్ మీదేనని. ఇంప్రెసివ్ మిస్టర్ డిటెక్టివ్. కానీ ఇది ఈ ప్లేస్లోనే ఉందని మీరు ఎలా కనిపెట్టారు? వీడు ఇక్కడే ఎందుకు దాచాడు? దట్ ఈస్ వెరీ సింపుల్. వాడి ఫోన్లో ఈ లొకేషన్ దొరికింది. నాకు తెలిసి ఆ వాచ్మెన్ ఎవరికి కూడా టైంకి ఒక్క పార్సల్ కూడా ఇచ్చి ఉండాడు. ఇంకా వాడి పేరు మీదనే పార్సల్ వస్తే దాన్ని ఎవ్వడు పట్టించుకోడు. వాడు అందుకే దాన్ని ఇక్కడికి పంపించాడు. నాకు తెలిసి వాడు బ్రతికిలేడు అనుకుంటా. దట్స్ వై యూ కేమ్ ఫర్ మై హెల్ప్. థ్యాంక్ యూ మిస్టర్ డిటెక్టివ్, బట్ దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. డాడీ, మీరు నాకు మాట ఇచ్చారు కోటిస్తా అని. చిట్టి, నేను అసలే టెన్షన్లో ఉన్నా. నువ్వు ఇంటికెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. డాడ్, గివ్ మీ ద మనీ. అది ఆడుకునే వస్తువు కాదు. నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. అనుకున్నా డాడీ మీరు ఇలాగే అంటారని. ఇప్పటి వరకు నేను అడిగింది ఏదీ మీరు చేయలేదు. అట్లీస్ట్ మీరు చేయలేని పని నేను చేస్తే అయినా ఒప్పుకుంటారనుకున్నా, బట్ నో యూస్. డాడ్, గివ్ మీ ద ప్యాకేజ్. కళ్యాణి, రుక్మిణి, నువ్వు కంపెనీ స్టార్ట్ చేస్తే నన్ను పార్ట్నర్ని చేసుకుంటా అన్నావు, పక్కా కదా? హే షటప్, నసపెట్టుకు. అనవసరంగా పక్కన పెట్టుకున్నా నిన్ను. ఓ అనుకున్నా నువ్వు తీరా చేతికి డబ్బులు వచ్చాక ఇలాగే చేస్తావని. అందుకే నా ప్లాన్లో నేనున్నా. యూ అన్గ్రేట్ఫుల్ బిచ్. ఓ, దట్ షుడ్ బి మై డైలాగ్. హనీ, ఇది పట్టుకో. అరే డిటెక్టివ్, ఇక్కడ ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయరా. వెరీ సింపుల్. వాళ్ళు స్టార్టింగ్ నుంచే లవర్స్. అరే ఆర్య, గుర్తుందా నీకు? నీకు ఆ రోజే చెప్పా యు ఆర్ మెయింటైనింగ్ ఏ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ అని. ఈ డీల్ సెట్ అవ్వడానికి ముందు నీకు కాల్ వచ్చింది. అది తనే కదా? దిస్ ఇస్ కర్ణా డిటెక్టివ్ ఏజెన్సీ. హనీ లిజన్, నా ఫ్రెండ్కి ఒక డిటెక్టివ్ కావాలి. షీఈ్ ఇన్ బిగ్ ట్రబుల్. యువర్ ఫ్రెండ్ ఈజ్ డిటెక్టివ్ రైట్? ఎస్. చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కెన్ హీ హ్యాండిల్ దట్? ష్యూర్. తనని తీసుకొని నేను గంటలో వస్తాను. మన ఇద్దరికి ముందే పరిచయం ఉందని ఎవరికి తెలియనివ్వకు. నా అనుమానం బలపడడానికి కారణం మన ఫస్ట్ మీటింగ్లో వాళ్ళు ఇంకా రాకముందే దూరం నుంచి గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చావు. బట్ అప్పటి వరకు వాళ్ళని ఎప్పుడు మనం కలవలేదు. నాకు అప్పుడే అనిపించింది మీ ఇద్దరు ఏదో ప్లాన్ చేస్తున్నారని. క్లైమాక్స్లో ఇటువంటి ట్విస్ట్ ఉంటుందని. నా అంచనా కరెక్ట్ అయితే నీ దగ్గర గన్ను తీసి నీ గర్ల్ ఫ్రెండ్కి ఏం చేస్తావు? బికాస్ ఐ నో యూ అండ్ యువర్ ఫైనాన్షియల్ నీడ్. ఐఎమ్ సారీ బేబీ, వాడు చెప్పింది కరెక్టే. ఐ నీడ్ దిస్ మనీ వెరీ బ్యాడ్లీ. యూ యాస్ హోల్, అసలు ఈ ప్లాన్ వేసి నీకు చెప్పిందే నేను. హౌ కుడ్ యూ డూ దిస్ టు మీ? ఐఎమ్ సారీ. ఒప్పుకోవచ్చు నువ్వు నిజంగానే డిటెక్టివ్ అని. ఇప్పుడు ఏమైందంటావు? సింపుల్. నా ఫీజు నేను తీసుకొని ఐ విల్ గెట్ ద ఎల్ అవుట్ ఆఫ్ ఇయర్. ఆ రోజు మీరు నా ఫీజు డిస్కస్ చేసి నెగోషియేట్ చేసింది 20 lakhs అని నాకు తెలుసు. సో ఐఎమ్ టేకింగ్ మై మనీ. రేయ్, ఊరికే అట్లా చూడకపోతే నీ దగ్గర గన్ ఉంది కదా, తీసి ఎవరికో ఒకరికి పెట్టొచ్చు కదా.
సారీ బాస్, మర్చిపోయా గన్ను ఉన్న సంగతి. అది నా కూతుర్రా, అయినా దానికి ఆల్రెడీ దాని ఫ్రెండ్ పెట్టింది. సారీ బాస్. అరే దానికి వాళ్ళ బాయ్ ఫ్రెండే పెట్టిండు కదరా. సారీ బాస్. ఇప్పుడు చూడండి, మన దగ్గర అసలు గన్నే లేదు కదరా. మరి ఎవరికి పెట్టాలి బాస్? నాకు పెట్టరా. నీ అబ్బా ఇటీరా గన్. ఛీ నీ అమ్మ, అవి గన్నులు అనుకుంటుర్రా బొమ్మలు అనుకుంటుర్రా? వాడు చూడు ఆ గన్ను లాక్ కూడా ఓపెన్ చేయలేదు. లెట్ మీ హెల్ప్. థ్యాంక్స్ మ్యాన్. వెయిట్ గన్ ఎవరికి ఎవరు ఎలా పెట్టారో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, ఒకసారి మళ్ళీ చెప్తారా? ఒక్కసారి అర్జున్ గారిని పిలవండి, నేను డెమో చేసి ప్రాక్టికల్గా చూపిస్తా. అది కాదు, ఈ వైర్ ఉంది కదా, దీన్ని కలిపి ఒకసారి. అది కాదబ్బా, అది. అరే అర్జున్, ఒకసారి ఇక్కడ రా. వస్తున్నా. ఏంట్రా పని మధ్యలో పిలిచారు? ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వానికి వైఫై రిపేర్ ఎలా చేయాలో. వాడికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడమేంద్రా, నువ్వా వాడా మెకానిక్? అసలు వాడే మెకానిక్ రా, వానికి నా అంతా కూడా తెలియదు. సరే డైరెక్టర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట, ఒకసారి విను. ఇప్పుడు రుక్మిణి వాళ్ళ డాడీకి గన్ పెడుతుంది. వాళ్ళ డాడీ దగ్గర ఉన్న గన్ తీసుకొని కళ్యాణికి ఇస్తుంది. కళ్యాణి రుక్మిణికి గన్ పెడుతుంది. కళ్యాణికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గన్ పెడతాడు. అందరూ వినండి, ఎవరు ఎవరిని కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ముందుగానే ఉంచి పోలీసులకు ఫోన్ చేశాను. వాళ్ళు ఇంకో 2 minutesలో ఇక్కడికి వస్తున్నారు. పోలీస్ అందరూ వెపన్స్ కింద పడేసి చేతులు పైకి లేపండి. విన్నారు కదా, నేను చెప్పినట్టు చేయండి. నాకు రావాల్సిన 2 lakhs తీసుకొని నేను వెళ్తున్నాను. అడగాలంటే అదోలా ఉంది. నేను మన ముగ్గురికి టికెట్లు బుక్ చేశాను. రేపు బెయిల్ దొరికితే రావడానికి ట్రై చేయండి. నైస్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ కర్ణ ద డిటెక్టివ్ సైనింగ్ ఆఫ్. ఏరా, నువ్వు నిలబడి చేతులెత్తావా? పోరా. రే, పోలీసులో ఫోన్ చేసావా? 5 minutesలో వస్తున్నారు. పద. ద ఎండ్. ఎలా ఉంది సార్ కథ? బాగుందండి, కామెడీ బాగుంది, చిన్న చిన్న ట్విస్టులు కూడా బాగున్నాయి. నేను సెకండ్ హాఫ్ సరిగా వినలేదు. ఆ స్క్రిప్ట్ చెల్లండి, చదివి ఎలా ఉందో చెప్తాను. యాక్చువల్లీ ఇది హ్యాండ్ రైటింగ్ స్క్రిప్ట్ సార్, మీకు అంతలా అర్థం కాకపోవచ్చు. నేను వెళ్ళాక టైప్ చేసి మీకు మెయిల్ చేస్తాను. ఓకే అండి, మేము మళ్ళీ కాల్ చేస్తాం. స్టోరీ అయితే బాగుంది. సో స్టోరీ నచ్చిందంటావు? బాగుంది. ఇంకెవరైనా వస్తారేమో చూద్దాం, లేదంటే ఇదే ప్రొసీడ్ అయిపోదాం. అంటే నాకు కొరియన్ స్టోరీ అవసరం లేదంటావు? కొరియన్ స్టోరీ ముందు వైఫై రిపేర్ ఏమైందో చూద్దాం పద. Shit! ఇట్స్ గాన్ రా. ఏం పోయినాయిరా? మనీరా. ఏమైందిరా? నాకిప్పుడు అర్థమైందిరా.
ఆ వాల్మీకి గాడి కథ అర్థం కావాలంటే చివరిదాకా ఆగాలంటే ఏంటో అనుకున్నా. వాడు వెళ్ళాక కానీ అర్థం అవ్వట్లేదు అసలు కథ. అసలు వాని పేరు వాల్మీకి అన్నప్పుడే కనిపెట్టాల్సింది. వాడు దొంగ అని. ఏం మాట్లాడుతున్నారా? నీకు ఇంకా అర్థం కాలేదారా? ఆ వాల్మీకి గాడే మన డబ్బులు కొట్టేసింది. ఏం స్టోరీ చెప్పావు వాడికి? అసలు నచ్చిందా వాడికి? అసలు వాడు నమ్మిండా? వాళ్ళకేం డౌట్ రాలేదు కదా? ఏమోరా, నేను చూసిన 4-5 సినిమాలు కలిపి చెప్పిన దాని క్యారెక్టర్లు మాత్రం మీ పేర్లే వాడుకున్నా, మీ మొహాలే ఊహించుకున్నారా? పోనీ. అసలు ఎట్లారా? వాడు మనతోనే ఉన్నాడు కదా. నాకు తెలిసి మనకు డబ్బులు దొరికిన ప్లేస్లో ఆ వాల్మీకి గాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి ఉంటారు. ఎంత సంపాదించినా మన తాగుడుకు జలసాలకే సరిపోతుందన్న. ఎప్పుడు బాగుపడతాం ఏమో. ఎవడ్రాయుడు ప్రశాంతంగా మందు అవుతుంటే ఇంత డిప్రెసింగ్గా మాట్లాడుతున్నాడు? మేరే పాస్ ఏక్ ఐడియా హై. వీనికి తాగంగానే హిందీ వస్తుంది ఏంది? ఎందుకురా ఇంత తాగుడు? ఎవడన్నా వీనికన్నా ఎక్కువ తాగిండని తెలిస్తే ఈ అవలగాడు కెపాసిటీ లేకున్నా వానికన్నా ఎక్కువ తాగుతాడు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాడు. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే లైఫ్ టర్న్ అవుతుంది, మనకు వస్తుంది. మనం వెళ్ళాక మనల్ని ఫాలో అయి ఉంటారు. ఇక్కడ జరిగిన దాన్ని బట్టి ఎవరో ఇద్దరు డబ్బుల కోసం గొడవపడి కాల్చుకొని చనిపోయారు. ఎవరో మనలాగానే దూరం నుంచి చూసొచ్చి డబ్బులు తీసుకొని పోయారు. భలే కనిపెట్టినవరా నువ్వు డిటెక్టివ్ లాగా. ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళని ఫాలో చేద్దాం. మనం డైరెక్టర్ కోసం వెతుకుతున్నామని కాఫీ షాప్లో మాట్లాడుకున్నప్పుడు మన పక్క టేబుల్లోనే ఉండి వినుంటారు. మన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయన్నమాట. ఏం చేద్దాం? కోట్యా? డియర్ డ్రీమర్స్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ పెట్టు. ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ విత్ గుడ్ స్టోరీ కావాలని పోస్ట్ పెట్టు. సో వాళ్ళలో ఒకడు మన దగ్గరికి డైరెక్టర్లా వచ్చి మన డబ్బులు కొట్టేశాడు. వీళ్ళు ఈ టాలెంట్ పెట్టుకొని ₹1,00,00,000 సినిమా తీస్తారంట. ₹1 వెనక్కి రాదు. ఐడియా. కథ చెప్పడానికి నేనే డైరెక్టర్గా వెళ్తా. ఆ డబ్బులు కూడా కొట్టేద్దాం. అదే ఎలా? నాకు తెలిసి ఆ వైఫై రిపేర్ చేయడానికి వచ్చిన వాడు మన ఫ్రెండే అనుకుంటా. వాడే వైఫై కట్ చేసి ఉంటాడు. అలా అయితే సీసీటీవీ కూడా పనిచేయదు కదా. వాడి వర్క్ చూసినప్పుడైనా నాకు డౌట్ రాలేదు. చా వస్తున్నా. ₹1,00,00,000 దొరికినట్టు దొరికి భలే పోయినాయిరా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇంకేముంది, ఇల్లు పొలం తాకట్టు పెట్టాల్సిందే. అయితే ఆ కొరియన్ సినిమా రెడీ చేయమంటావా? ఇది పోయినట్టే. బాస్, వెళ్ళే మన వాళ్ళని చెప్పి మన ₹1,00,00,000 కొట్టేసింది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వీళ్ళు కొట్టేశారు. Let's get these bastards.